प्रातेर्दश दक्षिणा दक्षिणा दश प्रातेर्दश दक्षिणा 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 दश दश दक्षिणा दश दश दक्षिणा दश दश दक्षिणा दश दश दक्षिणा दक्षिणा दश प्रतीचेर्दश दक्षिणा दक्षिणा दश प्रतीचे प्रतीचेर्दश दश प्रतीचेर्दश दश प्रतीचेर्दश दश प्रतीचेर्दश दश प्रतीचे प्रतीचेर्दशोदीचेरुदीचेर्दश प्रतीचे यो वेदायोस्वरः प्रोक्तो वेदां वेद प्रतिष्ठितः तस्य प्रकृतिरेनस्य यः परः स महेश्वरः दिव्य चरणारविन्दयोः वेदोक्तं सुवर्ण दिव्य मंत्रपुष्पं समर्पयामि नमस्करोमि। ईशानः सर्वविद्यानां ईश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्मा शिवो मे अस्तु सदा शिवो। संस्कारं समर्पयामि। छत्रं धारयामि चादरं वीजयामि गजानारोहयामि श्वानारोहयामि आन्दोलिकानारोहयामि समस्त देवोपचार भक्त्योपचार राजोपचार पूजान् समर्पयामि। श्रीमदखिलांड कोटि ब्रह्मांड नायकाय सच्चिदानंद विग्रहाय श्री कंदुकूरि वंशपयः पारावार सुधाब्धि चंद्रशेखराय यम नियमासन प्राणायाम प्रत्याहार ध्यान धारण समाध्यष्टांग योग भूमिका विहाराय सर्वेषां भक्तजनानां साञ्जलिबद्धं च प्रत्यहं सहस्र नमस्कृतीं समर्पयामः। ॐ नमः शिवाय नमः। नमः पार्वती हर हर महादेव। समर्पयामि मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं परमेश्वराय पूजितमया देवः परिपूर्णगुणमया जानवान षोडशोपचार पूजां भगवान् सर्वात्ममामहे देवता सुप्रेत सुप्रसन्नो वरदो भवतु एतत्पुरुष श्री परमेश्वराय नमः। समस्त मंगलानि भवन्तु। नमस्ते पद्मनाभाय नमो पद्मवासिने पद्मासनस्थ देवाय शिवानन्दाय ते नमः। नमः शिवानंद नमो यतीन्द्र सन्मार्गदर्शी मम देशिकेन्द्र नमाम्यहं त्वच्चरणारविन्दौ कृपाकटाक्षं गुरुदेव नित्यं। श्री गुरुदेव आशीर्वचनं कोरुతున్నాను। నిరంతరము సంసార జలధి వెలుగుతో తేలుతూ అందరూ సుఖ దుఃఖములనేవి రెండు కూడా దుఃఖమే. సుఖమేమో త్వరలో అంతం కావడం చేత దుఃఖం, దుఃఖకాలంలో దుఃఖమే కాబట్టి దుఃఖం. ఎటు చూసిన మనుషుడికి బాధించేదే జన్మ. కానీ దీని గురించి పెద్దలు చాలా ఆలోచించిన తర్వాత లోకక్షేమకరమైనటువంటిది ఏమిటి, బాగా అన్నవస్త్రాలు నిరంతరం జరిగేటువంటి ఏర్పాటు చేయాలా, అందరికీ ఐశ్వర్యం వచ్చేట్టు చేయాలా, దారిద్ర్యం నిర్మూలించాలా, ఆయుర్దాయం దీర్ఘంగా ఉండేట్టు చేయాలా, ఇవన్నీ కాదు. జన్మరాహిత్యానికి మార్గం ఏదో చెప్పాలని పెద్దలు. అందుకని దాన్ని ఆర్షవీజాను అందరూ మనం జీవిస్తున్నాం. ఈశ్వరుని వేడుకోండి. సృష్టి కారణమైన వాడు ఈశ్వరుడు, అతన్ని ప్రార్థించండి, మీకు సమస్త మంగళాలు జరుగుతాయని చెప్పి బోధ అనంతంగా అనేక గ్రంథజాలంలో బాగానే ఉంది. అయితే మనుషులు ఎప్పుడు భగవంతుని తలుచుకుంటున్నారు అంటే
దుఃఖంలో ఉన్నది. దుఃఖమే సుమిరణ సభీ కర్రే సుఖమే నపోయి. సుఖంగా ఉన్నప్పుడు తప్పు. చాలా చిత్రమైన విషయం. అందుకని ఇప్పుడు వైదిక శిఖామణులు సుస్వరంగా ఎంతో మనోజ్ఞంగా ఎంతో ఆహ్లాదంగా ఎంతో ఆనందంగా లోపల ఉప్పొంగుతోంది మనసు. ఆ చిత్రం ఏంటంటే మరొక రోజు నాకు 65 సంవత్సరాల పూర్వం నాకు శివదీక్ష ఇచ్చారు. 10 సంవత్సరాల వయసు. రోజు చేస్తున్నాను నా రుద్రం. ఎన్నో మాటల అర్థాలు భావిస్తున్నాను. మళ్ళీ వింటే మళ్ళీ అమృతమే. ఏమిటి దీని రహస్యం? ఎందుకు అంత రుచిగా ఉంది? నాకున్న దుఃఖాలు పోగొట్టి ఒక రుద్రుడు కనపడుతున్నాడా? అది కాదు. ద్వంద్వములన్నీ చెప్తున్నాడు రుద్రంలో. నమో యామ్యాయ క్షేమ్యాయ. దుఃఖానికి యమస్వరూపుడమైన వాడి క్షేమస్వరూపుడమైన వాడి. నమో పూర్వజాయ పరజాయ. నమో ముందు పుట్టినవాడి తర్వాత మధ్యమాయ అపగల్భాయ. మధ్యముడు అపగల్భ. పుట్టిన శిశువు ఉయ్యాలలో కడుగు పెడతారు, కళ్ళు మూసుకొని అలాగే నిద్రపోతూ ఉంటుంది. దానికి ఏమీ తెలియదు. తల్లి ఉన్నదో లేదో, వాడు పడతారో ఎవరు చూస్తారో ఎవరో తెలియదు. దేహాత్మభావన కూడా జీవాంతర్గతమై ఉండొచ్చు, కానీ మనోబుద్ధి చిత్త వికాసములు కాకపోవడం చేత నేననే భావం ఇంకా పుట్టలేదు. అట్టి స్థితిని అపగల్భాయచ్చు అంటే కేవలం శిశువుగా మతి లేకుండా పడుండడం అని కాదు. సమస్త సుఖ దుఃఖానికి కారణమైన మనోబుద్ధుల చిత్తమందు ఆవిర్భావం కాలేదు, అహంత పుట్టలేదు, దేహాత్మ భావన ఇంకా పుట్టలేదు. అట్టి అపగల్భ స్థితిలో ఉండేవాడు శివుడే. అంటే సమస్త సుఖ దుఃఖ భావనలకు అతీత స్థితి మహాయోగులు తుర్యావస్థలో ఉండేటున్నాడు. ఏ విధమైనటువంటి అంతర్ముఖుడై ఉన్నాడో బ్రహ్మ అనుభూతిలో ఉన్నటువంటి యోగీశ్వరుడు ఎలా ఉన్నాడు, ఆ శిశువు కూడా అలాగే. కానీ యోగి సంసార తాపత్రుడి నుంచి తప్పించుకునేందుకు యోగంలోకి ప్రవేశించాడు. తను ఇంకా సంసారంలోకి వెడతానన్న విషయం కూడా ఇతడు తెలియని స్థితిలో ఉన్నాడు. కానీ చివరికి పొందొచ్చు ఆనంద స్థితి. వ్యక్తి వికాసం పొందిన తర్వాత ప్రయత్నంతో పొందవలసింది. అంటే దీని అంతా అర్థం ఏమిటంటే రుద్రశబ్దంలోనే 2 అర్థాలు ఉన్నాయి. రుద్రం ద్రావేది, దుఃఖం పోగొట్టేస్తాడు. రోదయేది, 2 ద్వంద్వములన్నీ కూడా ఒక శబ్దంలోనే ఉన్నాయి. 2 అక్షరాలు 2 అర్థాలు పరస్పరం దూరంగా ఉండేవి. అందుకని ఒకటే కర్తవ్యం సృష్టిలో. ఈశ్వరుణ్ణి ఎప్పుడో ఒకప్పుడు తలుచుకోవడం, అంతా బాగున్నప్పుడు మర్చిపోవడం కాక, దుఃఖం కానీ కష్టం కానీ భరించడానికి సాధ్యం కానటువంటి ఏది వద్దనుకుంటామో అది కూడా ఈశ్వరుడే అని భావించాడు. సుఖం వస్తే దేవుడు చల్లగా చూశాడు, వాడు నాకు అన్నీ ఉన్నాయి. దుఃఖం వస్తే ఈశ్వరుడు చల్లగా చూడలేదు. ఇలాంటి తిరిగి తప్పు మాట్లాడుతూ ఉంటారు. వారి దయ నా మీద రాలేదు, నన్ను చిన్న చూపు చూస్తున్నాడు. ఇలాంటి మాటలు ఈశ్వరుడి విషయంలో అన్వయించారు. భగవంతుడు దుఃఖము సుఖము కూడా అతడే. అందుకని ఈ సృష్టి యొక్క వైచిత్రి సుబోధకం కావటం లేదు. మనుషుడు ఒకటే కోరుతున్నాడు, ఒకటి కోరటం లేదు. సుఖం కోరుతున్నాడు, దుఃఖం వద్దనుకుంటున్నాడు. కష్టం వద్దు, ఆనందం ఎప్పుడు నాకు కావాలనుకుంటున్నాడు. భగవంతుని యొక్క ఒక రూపాన్ని తాను స్వీకరించి బాగుందనుకుని ఆ ఈశ్వరుడికి మరొక రూపాన్ని తాను విసర్జించడం చేత భగవంతుడు అర్థం కావటం. 2 కూడా ఆదరణ అనుకున్న రోజున తక్షణమే ఈశ్వరుడు సాక్షాత్కారం అంతర్యామిగా అంతఃకరణలో అనుభూతి రూపంలో లభిస్తుంది. దీన్ని అనుగ్రహం అంటారు. ఈశ్వర అనుగ్రహానికి ఏమీ ఎక్కడ అసమర్థి లేదు. ఉన్నదే అసలది, ఉన్నదే అనుగ్రహం, రెండోది లేనే లేదు. దుఃఖం ఏమిటి? ఎందుచేత దుఃఖంలో అనుగ్రహం ఎలా అంటే నేను భరించలేని అనుగ్రహం ఒకటి అంటుందా? నీ ఎంత అనుగ్రహం ఉంటే కదా నీ కర్మక్షయం కోసం శ్రద్ధతో నిన్ను దుఃఖపడి నిన్ను బాగు చేస్తున్నాడు సుఖం. దుఃఖకాలంలో కర్మక్షయం అవుతోన్నది,
పాపక్షయం అవుతుంది, దురితక్షయం అవుతుంది. ఎంత ఆనందించవలసిన విషయం. సుఖం అనుభవిస్తున్న కాలంలో పుణ్యక్షయం అవుతోంది. జాగ్రత్తగా ఆలోచిస్తే చాలా ఆనందించవలసిన విషయమా. అందువల్ల ఈ విచిత్రమైన ఈ సృష్టి రచన చేసిన అతడు బహిర్యామి కాక అంతర్యామిగా ఉండడం అనేటువంటి స్వభావాన్ని, అంతరంగంలో సాక్షిమాత్రుగా ఉండడం చేత సాక్షిని ద్రష్టను, చూడబడే వస్తువు చూసేవాడిని చూడకపోవడం. చూడబడుతున్నదేమో జీవాత్మ, చూచేదేమో పరమాత్మ. ఈ జీవాత్మ తనను నిరంతరము చూస్తూ తనతో కూడా ఉండి పుట్టుకలో, కావులో, పునర్జన్మలో, ఏ లోకంలో చతుర్థ భువనాల్లో ఏ లోకంలో ఉన్నప్పటికీ కూడా ఉండేటువంటి వస్తువు ఒకే ఒకటి సాక్షి ఉన్నాడు. అతడు తాను చూడలేకపోవడం చేత, అంతర్ముఖుడు కాక బహిర్ముఖుడు కావడం చేత, ఇంద్రియములతో చూసే జగత్తంతా సత్యమని భావించడం చేత, ఇంద్రియాతీతమైన వస్తువు తాను చూడగలిగిన శక్తి తనలో ఉండి కూడా చూడకపోవడం చేత మనుషుడికి అజ్ఞానం, అంధకారం అంతా ఆవరించింది. నిజంగా గట్టిగా చూస్తే అంత కష్టమే లేదు. ఈశ్వరానుగ్రహం కోసం ఏదో కాకులాడి చాలా కష్టపడి తలకిందుగా తపస్సు చేసి వేలాడు హిమాలయాలకు పోయి. ఎందుకు వెళ్ళాలి? ఎక్కడ లేకపోతే కదా. మన ఇంట్లో మన శరీరంలో, మన మనసులో, మన అంతఃకరణలో లోపల ఉన్న వస్తువుని బయట వెతుక్కునేటువంటి పని చేస్తున్నంతసేపు ఎంత వెతుక్కున్నా దొరకని వస్తువు. ఎక్కడున్నాడు విష్ణు అని చెప్పి హిరణ్యాకశపుడు వెతికాడు, లోపల ఉన్నవాడిని కలుసుకోలేకపోయాడు. పైగా లోకములన్నిటిని గడియలోనే జయించిన వాడు నీ అంతఃకరణలో అజ్ఞానాన్ని జయించలేకుండా ఉన్నావు అంటాడు ప్రహ్లాద్. బయట ఉండే లోకాన్ని జయించడం ఎంత సులభమో అంతర్వస్తువుని చూడడం కష్టం. ఎంతకాలం బయట చూస్తూ ఉంటామో అంతకాలం లోపలికి చూడలేకపోతాము. అందుకని సర్వకాల సర్వావస్థల్లో ఆ అనుభవాలన్నీ ఈశ్వరుడే అనేటటువంటి జ్ఞాపకం వస్తే సుఖం కాదు, దుఃఖం కాదు, కర్మ యొక్క ఫలంగా మనుషుడి యొక్క అనుభవాలు అని వాటికి పేరు పెట్టుకుని ఎప్పుడు ఏదో ఒక విధమైన కర్మ యొక్క ఫలం అనిపిస్తుంది. ఆ కాలంలో కూడా కర్మ చేస్తున్నాడు. గీతలో ఎవడు కూడా ఏ కర్మ చేయకుండా ఉండే స్థితి ఎవరికి సాధ్యం కాదు. అకర్మకృతిగా ఉండడం సాధ్యమే కాదని చెప్పి, అయితే కర్మకంతా ఒక ఫలం ఉండేటట్టు అకర్మకృతిగా ఉండడం అసాధ్యమైతే ఎలాగా కర్మకు ఒక ఫలం ఉంటుంది. అందుకనే ఈశ్వరధ్యానం తదధీన వృత్తి అంది ఈశ్వర భావన అనేటువంటి కర్మ మాత్రమే నేను రక్షించగలను. ఆ కర్మభావం, ఆ భావితరమనే కర్మ సుఖంలో కాదు, దుఃఖంలో కాదు, నిరంతరం సర్వకాల సర్వావస్థలో అలా ఉండవని పెద్దలు చెప్తున్నారు. ఆ రుద్రం యొక్క అర్థం అంతటా యాతుధానులు ఉన్నారు, రాక్షసులు ఉన్నారు అంటాం, అంతఃశత్రులు ఉన్నారు. బ్రాహ్మణుడు రోజు చతుర్షేకరమైనటువంటి మనుసూత్రం పారాయణ చేస్తున్నాడు. ఎవరి శత్రువులు? సరే, సామాన్యంగా ఆ సాధకుడికి అంతఃశత్రువులు కాబట్టి వాళ్ళని నాశనం చేయమని కూడా బాగానే ఉంది. అసలు ఎవరి శత్రువులు? లోపల ఈ జీవుడిని ఎడదారిని పట్టించేటటువంటి ఇవన్నీ ఉన్నాయి, కామక్రోధాదులన్నీ ఉన్నాయి. అది సృష్టిలో ఈశ్వరుని యొక్క మాయా ప్రభావం చేత కల్పించబడినటువంటి అసత్యమని గుర్తుపెట్టుకుంటే ఈ అంతఃశత్రువులు కూడా అసత్యమనే విషయం తెలుస్తుంది. ఇది వికారమే తప్ప మనో వికారమే. ఓ భయంకరమైన కాలం వస్తుంది, నిద్రలో 10 మంది వచ్చి వాడిని చంపుతున్నట్టు లేచి చూసుకుంటే సుఖంగా ఎయిర్ కండిషన్ గదిలో పడుకుని ఉన్నాడు, బాగానే ఉన్నాడు. ఎంతో దుఃఖం అనుభవించాడు నిష్కారం. ఎంత బంధువు చుట్టూ కుక్కలు పెట్టుకున్నాడు, ఘాటు పెట్టుకున్నాడు, సుఖమైన ఎదురు, వాడికేమో శత్రువు వచ్చి చంపుతున్నట్టు కల. ఇది ఏ విధంగా తెలివి వచ్చిన తర్వాత ఇంత దుఃఖం అబద్ధం అని తెలిసిందో, కానీ దుఃఖిస్తున్న సమయంలో దుఃఖం అనుభవించక తప్పటం లేదు.
ఇదంతా కూడా సర్వము ఈశ్వరుడు అనే ఒక్కటే మాటలోనే పరిష్కారం అవుతుంది. పుష్పదంతుడు అన్నాడు, హే శివ మహిమ్న పారందే పరమ విదుషోయ జసదృశి సుతిర్బ్రహ్మాదీనావతి తదవసన్నాస్తైగిర వాచ సమతి పరిణామావధిగ్రహణం సమా మమాప్యేష స్తోత్రే అరా నిరపవాద పరికర. ఎంత అద్భుతమైన మాటలు చివరికి అంటాడు. 32 శ్లోకాలు, 32 శివ ఈశ్వరుడి యొక్క సంఖ్యది అంటాడు. పూర్వం ఎప్పుడు నేను ఎప్పుడు స్మరించలేదు, భవిష్యత్తును కూడా నేను ఎప్పుడు స్మరించను. ఎందుకంటే పూర్వం స్మరించకపోవడం చేతి ఇంకా ఈ జన్మ వచ్చింది. ఇప్పుడు స్మరిస్తాను కాబట్టి భవిష్యత్తులో జన్మే ఉండదు. ఎప్పుడు అటువంటి దృఢమైన విశ్వాసం ఈశ్వరుని ఎవరికైతే ఉంటుందో అది ఆర్యుని జన్మ, సార్థకమైన జన్మ. భగవంతుని అనుగ్రహానికి ఏదో చేయడం చాలా కష్టమైనటువంటి, అలా ఏం లేదు. లౌకికమై అసత్పదార్థ భూయిష్టమై అనిత్యమైనటువంటి వస్తువులకు చేసేటటువంటి కార్యములు ఉన్నాయి, అవే కష్టమైనవి. ముక్తి కొరకు చేసేటువంటి పని ఏమీ లేదు కాబట్టి అదే సులభమైనది. అది నా విశ్వాసం. భగవంతుడు నాకు ఎప్పుడు కూడా ఈ మాట దృఢంగా అవును 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 అని చెప్తున్నమాట. ఏ కర్మ చేతైనా ఒక ఫలం వస్తుంది. స్వర్గకామో వేచేత యజ్ఞంతో నిష్ఠతో చదువుకుని స్వర్గం వస్తుంది. క్షీణే పుణ్యం మధ్యలోకి వచ్చింది, మళ్ళీ వెనక్కి రాక తప్పదు. కానీ యజ్ఞం చేయడానికి ఎంత విజ్ఞానం కావాలి, ఎంత ధనం కావాలి, ఎంతమంది సహకారం కావాలి, ఎంత వివేక కావాలి, ఎంత నిష్ఠ కావాలి. అంతా చేస్తే నశ్వరమైన స్వర్గం. కానీ ఏ పని చేయకుండా వచ్చేటువంటి వృత్తి ఈశ్వరం. నహి కష్ట జాతిష్ట అకర్మకృత అని చెప్పి పుట్టినవాడికి కర్మ లేకుండా చేయకుండా ఉండలేడు. అంటే ఈశ్వరానుగ్రహం కోసం ఈశ్వర ధ్యానం నిరంతరం చేసేవాడు ఆ ఒక్క కర్మ ఎందే ముక్తిని పొందుతున్నాడు. తన స్వభావంలో భగవంతుడు నీలో లేని వస్తువు ఎక్కడి నుంచో సంపాదించుకుని దాన్ని వాడుకొని నన్ను పొందు అని చెప్పటంలా, నీలో ఉన్న వస్తువుల్ని వాడుకొని నన్ను చేరుకుంటున్నాడు. మనకుండి మనస్సు ఉంది, బుద్ధి ఉంది, చిత్తం ఉంది, అహంకారం ఉన్నది. ఇవి లేనివాడు ఎవరు లేరు. ఇవన్నీ కూడా ఈశ్వరాత్మన బుద్ధితో ఎవడైతే చేస్తున్నాడో అతడు జీవనం కళ్యాణప్రదం. అంతకన్నా ఎన్ని ఉపనిషత్తులు చదువుకున్నా నాహం దేహం నేంద్రియాన్ని అంతరం ఇది నేను కాదు ఏదో ప్రత్యేగాత్మ శివు, నేను ప్రత్యేగాత్మని. మన హిందూ ధర్మమే ఒక ఉపనిషత్తు చెప్తూ ఉంది, బాగానే ఉంది. మళ్ళీ గుడి దగ్గరికి వెళ్ళి పాపాత్మ పాపంభవ ఏమిటిది అంటే అంతస్తులు ఒక్కొక్క మానసిక స్థితిలో ఒక్కొక్క మాట మనిషికి అన్వయిస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా రిలేటివ్ ట్రూత్స్ అంటారు. ఆ సత్యం ఆ సందర్భంలో నిజం అంతే. అక్కడికి వెళ్ళి కష్టంగా ఉన్నప్పుడు కదా గుడికి వెళుతున్నాడు, చాలా పాపం చేశాను, ఆ పాపం నీ ప్రదక్షిణంతో పోతుంది, అంత తర్వాత సుఖం కలుగును కాదు. ఆ దుఃఖాన్ని భరించలేక వెళ్ళినప్పుడు కోరికలన్నీ ఉంటాయి. కోరిక ఈశ్వరుడు యొక్క మాయ కాబట్టి కోరిక అజ్ఞానం కాదు, ఆయన మాయ. కోరిక నెరవేరితే చాలా వచ్చే ఆనందం అంతా కూడా అది కూడా ఒక మాయ. ఈ మాయ ఎవరిది? మాయాంత మాయనంత మహేశ్వరం. జగత్తంతా మాయ. ఈ మాయ ఇంద్రజాలకుడు ఉన్నాడే ఆ ప్రపడి అదే వస్తుంది, ఏమీ లేదు అక్కడ. ఈ విషయాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకునేటట్టయితే దుఃఖానికి అంటే కష్టానికి దుఃఖపడక్కరలేదు. దుఃఖమే శూన్యం. కష్టంలో దుఃఖపడే కారణం లేదు. కష్ట సుఖాలు, కష్టము సుఖము అనేవి మనిషికి ప్రతి క్షణంలో ఉండనే ఉన్నాయి. నిద్ర పడితే పనికి వెళ్ళాలి, పొద్దున లేవడం కష్టం. నిద్ర పట్టకపోతే రాత్రంతా నిద్ర పట్టలేదు ఇంకొక దుఃఖం. ఏదైనా దుఃఖం. సర్వకాల సర్వత్ర సమస్త అనుభవాలు ఈశ్వరమయంగా భావించడమే వివేకం. అదే మంగళప్రదమైన శుభం. అంతకన్నా ఇంకో
చెప్పాల్సింది ఏమీ లేదు. ద్వంద్వములని ఈశ్వరమయమే. సుఖం మాత్రం ఈశ్వరుడు ఇవ్వడం, దుఃఖం మాత్రం నేను సంపాదించుకోవడం కాదు. అది కూడా ఈశ్వరుడు యొక్క కర్మఫల ప్రదాతృత్వ లక్షణం. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటే కర్త ఒకడే ఉన్నాడు, భోక్త కూడా అంతర్యామిగా మాయ చేత ఆవరించబడిన జీవాత్మ లోపల ఉంది. కానీ సాంఖ్యం చెప్తుంది జీవుడు అపరిణామం. జీవాత్మ పరిణామం చెందటం లేదు, జీవుని యొక్క ప్రాకృతికమైన అనుభవములు పరివర్తన చెందుతున్నాయి రోజు రోజు. అది పెరుగుతున్నది. మన అనుభవాల్లోనే ఉంది కానీ పరిణామ దశ వస్తువులో లేదు. వస్తుత పరిణామి కానటువంటి జీవాత్మ స్వతసిద్ధంగా ఈశ్వరుడే అని చెప్తున్నారు. వేదాంత చర్చలోకి వెళ్ళి పాండిత్యం కోసం ఎక్కడికో తిరగడం అంత అవసరం లేదు. అన్ని మార్గాలకి అతి సులభమైనటువంటి అంతటా కూడా ఈశ్వరుడే ఉన్నాడు అనుకో. నీ సుఖంలో దుఃఖంలో అతన్ని గుర్తించు అని చిన్న మాట చాలు. సముద్రం దాటాలంటే పట్టడం అంత పడవ కావాలా? 6 అడుగుల పడవతో 6000 మైళ్ళ సముద్రం దాటవచ్చు. పడవ 6 అడుగులకు మనకు అది చాలు. పెద్ద భూఖండం అంతా పడవ ఎవరు చేసుకుంటారు? ఒక నామం హరి 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 చాలదా? శివ 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 చాలదా? ఏం చాలా దూరం ఎక్కడున్నాడు ఈశ్వరుడు? ఏమంత కష్టమైంది? ఎందుకు దుఃఖపడాలి? ఎందుకు నాకేం లభించడం లేదు అనుకోవాలి? ఎవరిని ఆశ్రయించాలి? ఎక్కడికి పోవాలి? బాగా గుర్తుపెట్టుకుంటే దాన్ని తాను ప్రబోధం చేసుకోవడానికి ప్రతివానికి ఉన్నటువంటి ఎత్కించదు వివేకమే విజ్ఞానం అవుతుంది. ఎత్కించదు వివేకమే మహావిజ్ఞానంగా పరిణమిస్తుంది. ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తుంది. శాస్త్రములన్నీ చదివినా కూడా సముద్రమంత విజ్ఞానం వచ్చినా కూడా అది ఇంకా అసంపూర్ణమని అనిపిస్తుంది. ఎంత చదివినా అపారమైన విద్యలు ఉన్నాయి. ఇంకేకుండేది విజ్ఞానం. జ్ఞానానికి వికారం అందరూ ఉంది. అది పడిపోవాలి. సులభమైన మార్గాన్ని ఎప్పుడు కూడా అందరూ పొందాలి. పరమేశ్వర అనుగ్రహం అందరికీ సుసాధ్యమే, కష్టసాధ్యం కానే కాదని నా విశ్వాసం. అబ్బో ఎక్కడ మోక్షం, ఎక్కడ మోక్షం, ఎంత చేస్తే వస్తుంది, ఎంత తపస్సు కావాలి, ఎంత కర్మక్షయం కావాలి అని దాన్ని పెద్దగా భావిస్తారా? నేను భావం అంత పెద్దదిగా భావిస్తే అదే నిజమవుతుంది. ఇక్కడే ఉన్నాడు ఈశ్వరుడు, నన్ను రక్షించకపోవడం ఏంటంటే నన్ను ఎలాగైనా చూసుకుంటాడు. విశ్వాసంతో అంటే ఈ సులభమైన మార్గాన్ని ఈశ్వరుడు ఇచ్చాడు. సమస్త జీవకోటికి కూడా అంతర్యామి అయిన వాడు సమస్త జీవులు ఎంత అనుగ్రహ బుద్ధితోనే ఉన్నాడు. ఆయనకి ఎవరికి ఆగ్రహం లేనే లేదు. ఎవరినైతే నేను నా కొరకై ప్రార్థిస్తాను, నా విషయం మొదటి రోజు ఒక మాట హరి అనగానే నాకు అతడు అనుగ్రహం కలిగింది అనే విశ్వాసం ఉన్నప్పుడు తర్వాత రోజు ఎందుకు పరిణామం చేయాలి? లోకం కోసం చేయాలి. మొదటిది విశ్వాసం చేత ఫలిస్తుంది, రెండవది సంకల్పం చేత సిద్ధిస్తుంది. ఇది పరమసత్యం. మహాత్ములందరూ చేశారు. హరి అను 2 అక్షరం, హరి అక్షరం పాద. ఈ నామమహత్వమే, నామమే ఈశ్వరుడికి. నామరూపములు వేరు వేరు కావు, నామమే రూపం. అతడి వాగర్థ వాగర్థ ప్రతిపత్తే జగతు వాకు అర్థములు విడదీయడానికి వీల్లేదు. వాక్ ఉంది, శివ బాగుంది. దాని అర్థం ఏమిటి? అతడి. మనమేమో ఒక పేరు పెట్టుకుని పేరు మార్చుకోవచ్చు. అట్లా కాదు ఈశ్వరుడు. ఎన్ని పేర్లు పెట్టినా తనవే, రూపంలో పెట్టినా తనవే. ఏది మీరు 1000 పేర్లు మార్చుకున్నప్పటికీ మనిషికి అలాగే ఉన్నట్టు ఈశ్వరుడికి ఒక శబ్దం ఉంది. శబ్దార్థం అతడు నమశివాయ షడక్షరి మహామంత్రం స్త్రీ స్వరూపంగా ఉంటుంది. ఓంకార వదనాదేవి వాయకార భజద్వయి
త్రికార దేహ మధ్యాచ నమకార పదద్వయి. ఇది శివపంచాక్షరి శ్రీ అమ్మవారు. శబ్దస్వరూపిణి ప్రకృతి కాబట్టి శ్రీమూర్తి. పరబ్రహ్మ వస్తువు అతడు, నిర్గుణుడు, నిరాకారుడు కాబట్టి తదర్థం శివ. ఈ మహాపంచాక్షరి అంతరార్థమే. అందుకని కాళిదాసు అన్నాడు వాగర్ధ ప్రతిపత్తే ఉంది దేవచనంలో చెప్పారు. అత్యద్భుతమైనటువంటి విజ్ఞానం ఈ భారతదేశంలో పుట్టి మనం దుఃఖపడటం ఏమిటి? మనం ఇంకొకరికి చెప్పే స్థితిలో ఉండాలి. కానీ బాగా గుర్తుంచుకొని సగర్వంగా నేను ముక్తుడిని భావించి శివనామం హరినామం ఎప్పుడు నిరంతరం ఏదో ఒకటి ఉండండి. నా ఏదైతే భగవంతుడు నాకు అనుగ్రహించాడో, నా పండితుడిని కాదు, నేను వేద వేదాంగములు చదవలు చేసిన వాడిని కాదు, యజ్ఞకృతులు చేయలేదు, నేను జ్యోతిష్టోమాలు ఏం చేయలేదు, ఏమీ చేయలేదు. అతన్ని నమ్ముకున్నాను అంతే. దాని నుంచి సమస్త విషయములు అనుగ్రహం చేత దుర్గోచరం అవుతున్నాయి. కానీ విద్యాభ్యాసం చేత కాదు. ఎక్కించు శాంతి కలిగింది అంటే అంతే. ఒకడికి కలిగిన శాంతి అతడికి మాత్రమే కలిగితే ఎక్కించు అతడికి అది చాలు. లోకమంతా కూడా శాంతిగా ఉండాలని ప్రార్థిస్తే అది కూడా భగవంతుడు తప్పకుండా ఇస్తాడు. అలా కోరడం చేత జన్మ ధన్యం అవుతుంది. కాబట్టి లోకక్షేమం కోరాలి. తన యొక్క క్షేమ్యాయ యామ్యాయ ఇవన్నీ అన్నాడు కదా. చుట్టూ చూసేదంతా దుఃఖమయంగా కనబడుతూ ఉంటే అది మాయ. అదంతా ఈశ్వరుడి యొక్క మాయా విలాసాన్ని గుర్తుపెట్టుకుని అది అసత్వస్తువుగా దాన్ని చూడడం నేర్చుకోవడమే మన కర్తవ్యం. చాలా కష్టం మోక్షం అలా అనుకోవద్దు. నీ వల్ల గుణదోషమేమి నా వల్లనే కానీ బాగుంది. గుణదోషం కాదు, అసలు గుణలోపం అని పరపరుచుకోవాలి. గుణంలో దోషం ఉంటుంది. ఆ గుణంలో దోషం పరస్పరం విభజించాలి. అవి నీ వల్ల గుణదోషం ఏంటి? గుణలోపం. నీ వల్ల గుణలోపమేమి, నా వల్ల నాలో గుణలోపం ఉంది అంటే సరిపోవచ్చు. కొన్ని మాటలు అలాగే సంప్రదాయంలో పడిపోయినాయి. కాబట్టి అతడు ఇవ్వడంలో ఆశ్చర్యం అనుమానం కానీ ఆలస్యం కానీ లేదు. అడిగి తీసుకోవడంలోనే ఆలస్యం. ఈ విధంగా పరమేశ్వర ప్రాప్తి అనుగ్రహ ప్రాప్తితో మనంతా కూడా సుఖజీవనం చేయాలని, నా వయసు వరకు మీరందరూ ఆరోగ్యవంతులు ఆయుష్మంతులై నా వయసు కంటే ముందుగానే ఆ జ్ఞానస్థితిని ఆనంద స్థితిని పొంది నా వయసు కంటే ఇంకా దీర్ఘకాలం ఆనంద స్థితిలో జీవించాలి, భారతీయులుగా ఉండాలని పరమేశ్వరుడు వేడుకుంటున్నాను. శుభం భూయ. శుభమస్తు. నమః పార్వతీపతే. హర హర మహాదేవ్.
కాదు, నిర్గుణ నిర్వికార పరబ్రహ్మము. గురురేవ పరం బ్రహ్మ తస్మాత్ గురు ఉపాశ్రయేత్. ఇంతకు భారతం గురువుగారు ఉద్యోగపరం అన్నారు. ఏమిటి అది? భారతంలో ఉన్నవాడు మొదలు లేఖనకుడు గణపతి. గురువు యొక్క మంత్రంలో మొదటక్షరం గణపతి. మనం చేశాక రెండో ప్రధానం విష్ణువు. అదే ఉద్యోగం అంటే విష్ణువే. ఇదివరకు దేశంలో 2 పర్వాలే వినేవాడు, చెప్పేవాడు. విరాటం ఉద్యోగం, కథాభాగం అందంగా ఉంటుంది. కానీ అందులో ఎవరిది? విరాటం అనేది నరుడిది, ఉద్యోగం అనేది నారాయణుడి. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం. నరనారాయణుడిది. ఇక ఇందులో నిర్దిష్టమైన లక్ష్యాంశం ఏమిటన్నారు? ప్రధానమైన లక్ష్యాంశం చూడండి. మహాభారతంలో మీరెంత గాలించి శోధించి పరీక్షించి విచారించి విమర్శించి విడమర్చినా ఇద్దరే కనపడతారు. 18 అక్షౌహిణి బలములందు, 18 అక్షౌహిణి బలములందు వీరులిద్దరూ నీదు తనయులైరి. ఇద్దరే మహావీరులు, కర్ణార్జునుడు ఇద్దరేగా. ఆ ఇద్దరినీ కన్నా తల్లి కుంతి. ఆమె భాగ్యం ఏమి భాగ్యం అండి. వీడంతా ఎన్ని కొట్టుకోదొచ్చినా వాడు మా బిడ్డలేరా అంటే ఆమెదే ఆ ప్రాపర్టీ అంతా, ఆ ఆనందం, ఆ ఉత్సాహం. ఇద్దరు మహావీరుడు. వీరే భారతంలో ఎన్నిసార్లు తిరిగినా సరే, ఈ ఇద్దరిని పట్టుకొని మనం ఆలోచిద్దాం. ఒకరు గురు అనుగ్రహ, గురు భక్తి, గురు సేవా పరాయణుడు. ఆయనే అర్జునుడు. ఎవరికి గురుభక్తి, గురుసేవ, గురు అనుగ్రహం, గురువాదరం, గురునిష్ట కలుగుతుందో వారికి భగవంతుడు వచ్చి బండి తోలుతాడు. గుర్రా నకనియమిత కండు పాండవస్యంతన అశ్వాను. గుర్రపట్టి తోలేవాడు ఉన్నాడే, ఆ తోలేవాడికి ఉన్న బాధ యజమానికి ఏముందని హాయి టింగురంగా కూర్చుంటాడు వెనక. ఈ ముందు వాడు దీని జలముడుతుంది గుర్రానికి, ఆ తోక ఇట్టి అంటుంది, మూత్రపురీసాలు వదులుతూ ఉంటుంది. అన్ని గోకి నకనియమిత కండు పాండవస్యందనాశ్వాన్. మధ్యమ పాండవుని యొక్క రథము యొక్క గుర్రాలను గోకి తోక దగ్గర ఆ జిల తీర్చాడే. ఇంతటి భాగ్యం కలిగింది. వ్యాసుల వారిని అడిగాడు అర్జునుడు ఒక మాట. ద్రోణ పర్వం, తాత ఒక్క సందేహం కలుగుతున్నది. యుద్ధం చేస్తున్నాను, నాకంటే ముందెవరో ఒక ఆయన శూలం పట్టుకొని నిల్చొని వేస్తున్నాడు. ఆ శూలంతో వాడు చస్తున్నారు. చచ్చిన వాడి మీద నా బాణాలు పడుతున్నాయి. అంతా నేను చంపానంటున్నారు. ఆయనెవరు, నేనెవరు, ఏమిటి చుట్టరికం? ఆయనేరా శంకరుడు, సదాశివుడు. నీ అనుగ్రహం, నీ అదృష్టం. రథం మీద కూర్చోతోలేవాడు విష్ణువు. ముందు నిలిచి యుద్ధంలో శత్రువుల్ని చంపేవాడు శివుడు. శివ విష్ణువులు నీకు ఇలా అనుగ్రహించి వెంటబడ్డారు. కారణం గురు కటాక్షం. ఇటువంటి గురు వైభవం, గురు ప్రాధాన్యం మహాభారతంలో ప్రధాన ధ్యేయం. ఒక యాంగిల్గా మీరు చూస్తే దీనికి వ్యతిరేకున్నాడు గురు తిరస్కారపరుడు, గురు దూషకుడు, గురు వ్యతిరేకి. ఎవరు? వాడు కర్ణుడు. భ్రష్టుడై పతనమై నీ సమసము చేసి ముచ్చకము పిండించేయగా చాలు రాధాసూరుండు ఒక వ్యర్థ జీవి అయి నిందాబద్ధుడైపోయే.
దుర్యోధనుడితో ఒక కవి ఇంటర్వ్యూ. నీ ఆశల్ భీము గత ప్రహారమున నుక్కై ఊరు యుగ్మంబుతో నీ సింహాసన సీమ దుఃఖపడుచుండెన్ వేడి కన్నీళ్లతో. ఇద్దరు స్నేహితులుంటే వాళ్ళిద్దరి గతి ఇది. గురు తిరస్కారమే ఇందులో ప్రధానమైన. వేదం అంటే ఏమిటి? భారత పంచమో వేద. వేదం అంటే ఏమిటండి? అంగిరసో వై సత్రమాసత ప్రజాపతిరకామయత ప్రజాశ్రుజేతి ఇంద్రో వృత్రమహన్ను. యాఖ్యాయికలు కావు ఇవన్నీ, ఎగ్జాంపుల్, దృష్టాంతాలు, మిమ్మల్ని అందుట్లోకి తింపడానికి మార్గాలు. అసలేమిటన్నారు? విధి నిషేధం. అదే వేదం. యద్వేదాత్ ప్రభు సంహితాదధిగతం. విధి నిషేధాలు. ఈ విధి నిషేధాలను విడమర్చి విమర్శించి విలోకించి చూపించేదే మహాభారతం. అందుకే భారతం పంచమో వేద. 5వ వేదం అంటే 5 అంకెని కాదు, 4 వేదముల యొక్క తదుపబ్రహ్మకత్వాత్, తద్విచారకత్వాత్, తదర్థ ప్రతిపాదకత్వాత్, తదర్థ సమామ్నాయకత్వాత్ అనేక అర్థాలతో ఈ మహాభారతం వేదం. ఇందులో విధి గురు భక్తి, గురు సేవ, గురు అనుగ్రహం సంపాదన. నిషేధం గురు తిరస్కారం, గురు ద్వేషం, గురు వైముఖ్యం. 2 పాత్రలతో చూపించారు మహాభారతంలో. ఇదే పరమధర్మం, ఇదే ధ్యేయం. ఇందులో మనకు చాలా ముఖ్యమైనది కనుక ధను శాంతి వారలకు కోపమయొప్పెడి బిచ్చపుల్ కంచి రుచించు మీకు. ఇది తిరుపతి వారి పద్యం, తమాషా అనుసంధానం. సంజయ రాయబారంలో ఏముందండి? సంజయుణ్ణి ద్రుపద పురోహితుడి రాయబారం విని సంజయుణ్ణి పంపించాడు. ఇవాళ సంజయ రాయబారం మన ప్రత్యేక విమర్శ స్థానం. కొంచెం గ్రంథం పెద్దది, సమయం తక్కువ కనుక దాన్ని కొంచెం దగ్గరగా తీసుకొని దగ్గర కూర్చుకుంటే సమయం ఏం తక్కువ కాదు. సమయం ఎంతైనా గంటన్నర చెప్పేంత విషయం ఏముంటుంది ఇక్కడ, కానీ ఎంతైనా సర్దుకోవచ్చు. సంజయుణ్ణి పంపించాడు. సంజయ, నీకు తోచింది చెప్పరా అన్నాడు. చూడండి, బ్లాంకు చెక్కిచ్చినట్టు. నీకు తోచింది చెప్పు. యజ్జతు తత్ర ప్రాప్తకాలం హి మన్యేత్. అక్కడ నీకు ఏది మాట్లాడటానికి ఉచితమని తోస్తే అని చెప్పేసి వాడు సంతోషపడ్డాడు. బుద్ధిగా చాలా గొప్పవాడు, ప్రజ్ఞాచక్షు అన్నారు వాడిని. ఒక్క చిన్న కండిషన్ పెట్టాడు అందులో. నా మూర్ఛ హేతు నచ యుద్ధస్య హేతు. నువ్వు చెప్పే మాట వల్ల యుద్ధానికి కారణం కాకూడదు. శాంతి ముఖ్యం. అబ్బా, ఎంత శాంతి కోరాడు. దాని పైన ఉంది కిటుకు, నా మూర్ఛ హేతు దానాదినా న ప్రతిజ్ఞాపయేత్. ఇది ఇస్తాం అది ఇస్తాం ఆ మాటలు నీకు వద్దన్నాడు. ఇచ్చే సంగతి అసలు వద్దు. ఇక ఏం కావాలి? యుద్ధం వద్దని చెప్పు. దానికి నీ పాండిత్యం, నీ చదువుకున్న నీ తెలివితేటలు, నీ ప్రజ్ఞ ఎంత ఉంటే అంత చూపించమన్నాడు. ఏమిటి చెక్కు? ఇది తీసుకొని వాడు బయలుదేరాడు. ఇది కథ. దాన్ని చక్కగా రాజనీతిగా మంచి సొంపుగా ఇంపుగా పెంపుగా తిక్కన సోమయాజి గారు రసగుల్లా అనండి, జిలేబ్ అనండి, గులాబ్ జామ్ అనండి, ఫేణి అనండి, ఏమి ఇష్టం ఏదంటే అది అంత పాకం చేశాడు చక్కని మాటలతో. ఇంత పాకం చేసినా అసలు సబ్జెక్ట్ ఏం లేదు. ఇదే ఇచ్చే విషయం ఏమిటయ్యా అది మనకేం తెలియదు అన్నాడు. మరి ఎందుకు వచ్చామన్నారు? మీరు శాంతిగా ఉండాలన్నాడు. ఈ శాంతి వాంతి ఏమి ఇవ్వకుండా శాంతి ఎట్టవుతుంది చూసారా? కనుక లోకంలో ఉండే ప్రక్రియలో ఈనాటి సమాజానికి పురాణాలు అవసరమా?
పాత చింతకాయ పచ్చడి ఎప్పుడో అయినా ఏమిటే అదే తిప్పిందే. కానీ ఒక చిన్న మనవి, ఆనాటి నుంచి ఈనాటి వరకు ఇంకా ముందు వారు ఎన్ని రకాలు చెబుతున్నారే, ఎన్ని రకాలు చెప్పినా వింటున్నారే. మరి ఇన్ని రకాలు చెప్పడానికి సబ్జెక్ట్ అందుట్లో ఉన్నది ఒకే శ్లోకం కదా. పురాపి నవం పురాతనం పురాణం. ఇప్పటికీ మరొకప్పటికి ఎప్పటికీ మీకు బాగా పురాణాలు అవసరం. నేటి సమాజానికి పురాణాలు అవసరమా? తప్పకుండా అవసరం. వ్యవహారానికి అవసరం, ధర్మానికి అవసరం, నివృత్తికి అవసరం, శ్రేయస్సుకు అవసరం. ఏడు తిప్పుదేటు మీ అన్వయంలో మీరు చూసుకోండి. మన వాళ్ళు అన్నారు శాలకో గృహనాశాయ అని. పెళ్లి చేసుకొని పెళ్ళాన్ని తెచ్చుకో, కాపరానికి బావమరిది గాని మాత్రం తెచ్చుకోవద్దని. కాబట్టి బావమరిది ఉంటే మంచిదే కదా. కొంచెం స్కూల్కి పిల్లల్ని తీసుకెళ్తుంటాడు, తీసుకొస్తుంటాడు, పుస్తకాలు కొనిపెడుతుంటాడు. కాదు గొప్ప ఉండని చేస్తాడు. దానికి ఫర్ ఎగ్జాంపుల్ శకుని. పిల్లల మీద ప్రేమ ఉంచుకో కానీ వ్యామోహం ఉంచుకోబోకు. ధృతరాష్ట్రుడు. ఒక్కొక్క సబ్జెక్ట్ మనకి ఈనాడు ఇవన్నీ అవసరం కాదా? ఇందిరాగాంధీగా ధృతరాష్ట్ర పదవి పట్టింది అప్పట్లో. సంజయ్ గాంధీ మీద అపారమైన భ్రమ పెట్టుకొని పాపం ఆ తల్లి ఎన్నో ఇబ్బందులు పడ్డది. నేను వ్యంగ్యంగా కొన్ని ఆర్టికల్స్ కూడా రాశా. ఉన్నమాటే, ఎవరిని దూషించడం కాదు. కానీ వ్యామోహం పనికిరాదు. ప్రేమ, అనుగ్రహం, వాత్సల్యం చాలా అవసరం గృహస్థుకి. వ్యామోహానికి వెళ్ళేటప్పటికే దెబ్బతింటుంది. ధృతరాష్ట్రుడిని చూడండి. ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నారు మహాభారతంలో. ఒక తల్లి కుంతి, ఇంకొక ఆమె గాంధారి. కంపేరిటివ్గా చూడండి. మహాపతివ్రత. ధర్మరాజు నమస్కారానికి చెయ్యటానికి వస్తే ఆమె పట్టి యొక్క సందులో నుంచి కంటి చూపు ధర్మరాజు కాలి వేళ్ల మీద పడి పిప్పిగోళ్ళైన క్షణంలో ధర్మరాజు గుండె బయలిపోయి వెనక్కి జరిగి కృష్ణయ్యను ముందుకు నెట్టాడు. ఆయన మంచి తెలుగురాడు. పేరు ధర్మరాజు పెరు పేప విత్తయా అన్నాడు వేమన్న గారు పాపం. సరే ఆయన్ని తిట్టేసింది, శాపం పెట్టింది. అంత పతివ్రత. మరి కుంతి చూడండి. ఆమె పాతివ్రత్యానికి ఏం లోపం లేదు. కానీ కుంతిలో ఎంత సహనం, ఎంత మాధుర్యం, ఎంత సమభావం, ఎంత ఒద్దిక. ఇవన్నీ మనకు పాత్రలు నేర్చుకోదగినవి కావా? భారతం నేడు నాడు మరొక నాడు ముందు నాడు భవిష్యత్తుకు ఎప్పుడూ కూడా అవసరమే. అందులో సందేహం లేదు. అనవసరం వాటి మాటలు ఎక్కువ వెళ్ళదు. ఇక్కడ సంజయుడు వచ్చాడు, ఎదురు వచ్చాడు. ఆయన నువ్వు వచ్చావా? త్వమ్వా ఆగచ్చేత్ విదురోవా ద్వితీయ. సంజయ, ఆ దగ్గరికి ప్రేమగా ఆదరంగా రాదగిన వాడివి నీవేరా. ఇక నీవుగాక రెండో వాడు రావాలంటే విదురుడన్నా రావాలే, ఇంకొకరికి ఇక్కడికి వచ్చే తావు లేదన్నాడు. అంత ప్రేమ సంజయుని మీద. తత్వవేత్త, విద్వాంసుడు, వ్యాసానుగ్రహపారాయణుడు, గురుకటాక్షం గలవాడు సంజయుడు సామాన్యుడు కాడు. కూర్చోబెట్టాడు, యోగక్షేమాలు అడిగాడు. రాజనీతి తమాషా. ధృతరాష్ట్రుడు ఒక రాజనీతివేత్త, ధర్మరాజు ఒక రాజనీతివేత్త. రాజకీయం తెలిసిన వారు కూడా భారతం చదువుకొని ధృతరాష్ట్రుడి రాజనీతిని అవాయిడ్ చేసి ధర్మరాజు రాజనీతికి వెల్కమ్ చెప్పాలి. తత్తే చెప్పరుగా. మాకు ధృతరాష్ట్రుడే ముఖ్యం. రాజనీతి అంటే అది కాదు, ఇది. ఇద్దరిది నీతే. కానీ తర్కం మంచిదే. సుతర్కహాను విధీయత. ఇక్కడ రాజనీతి ధర్మరాజు రాజనీతి. కావలసినన్ని కబుర్లు అడిగాడు. మా తాతయ్య బాగున్నాడా, వాళ్ళు బాగున్నారా, వీళ్ళు బాగున్నారా, వాళ్ళు
यन्त्रे जानीयसे च नमो वृक्षेभ्यो हरिकेशेभ्यो नमस्ताराय शम्भवे शम्भवे नमो नमः शम्भवे शम्भवे नमो नमः शम्भवे च शम्भवे शम्भवे च मयो भवे च शम्भवे शम्भवे च मयो भवे भव इति शम्भवे मयो भवे च 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 नमो नमश्च मयो भवे च नमः मयो भव इति मयः भवे नमश्च जनमः शङ्कराय शङ्कराय नमश्च जनमः शङ्कराय नमः शङ्कराय शङ्कराय नमो नमः शङ्कराय च शङ्कराय नमो नमः शङ्कराय च शङ्कराय शङ्कराय च मयस्कराय मयस्कराय च शङ्कराय आय च मयस्कराय शङ्करायेति शङ्कराय मयस्कराय च मयस्कराय च मयस्कराय च मयस्कराय च मयस्कराय कामेश्वरो वैश्रवणो ददातु कुबेराय वैश्रवणाय महाराजाय नमः ॐ तद्ब्रह्मा ॐ तद्वायो ॐ तदात्मा सत्यं प्रतिष्ठितास्य प्रतिवेनस्य परस्पमहेश्वर श्रीवामेषु दिव्यचरणारविन्दयोः वेदोक्तं सुवर्णदिव्यमन्त्रपुष्पं समर्पयामि ईशानः सर्वविद्यानाम् ईश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्माधिपो आत्मदक्षिणस्कारान् समर्पयामि రుద్రధ్యానం నేడు శక్తి ప్రధానమైనటువంటి ఆరాధన. సృష్టికి పూర్వమందు ఒకే ఒక వస్తువు ఉన్నది. దానిని బ్రహ్మశబ్దం చేతేమో జ్ఞానులు వర్ణిస్తున్నారు. దానికి ఆ బ్రహ్మ అనే పేరు రావడానికి కారణం తదుపరి వ్యాపించింది. వ్యాప్తి చెందేదే బ్రహ్మ. అంటే ఒక ప్రారంభ దశలో నిర్గుణమైన వస్తువును చెప్తూ కూడా భవిష్యత్తు గుణరూపంలో ఏ విధంగా విస్తరించబోతుందో సూచన చేసి ఆ నామం దానికి పెట్టారు. అంతకన్నా వేరే దాన్ని పెట్టడానికి, ఒక పేరు పెట్టడానికి, దాన్ని వర్ణించడానికి సాధ్యమయ్యే వస్తువు కాకపోవడం చేత తదుపరి అది ఏది ఏ విధంగా పరిణమిస్తుందో ఆ వర్ణనే దానికి పేరుగా పెట్టారు. అది నిర్గుణమే కానీ దాని యందు మిగతా పూర్వం అనేక మార్లు సృష్టి చేయబడి ఉపసంహారం కూడా చేయబడి ఉండడం చేత ఆయా బ్రహ్మాండములలో ఉపసంహారం చేయబడిన జీవుల యొక్క సమస్త జీవకోటి యొక్క స్మృతి, ఒకనొక స్మృతి ఇమిడి ఉండడం చేత ఆ స్మృతి ఆ వస్తువుని నిద్ర అవస్థను చెంది నిద్రించి ఉపసంహృతమై ఉన్నది. అది ఏ విధంగా మనమంతా నిద్రలోంచి మనకి తెలియకుండా తెలివిలోకి వస్తున్నాము, అది తను తాను తెలుగుపరుచుకుని తెలివిలోకి రావడం చేత సృష్టికి కారణం ప్రారంభమైంది. అది పరశివతత్వం అనేది మొదటి దానికి పేరు పెడితే సదాశివతత్వం అనేది రెండో దానికి పేరు పెట్టారు. అది సృష్టి యొక్క భవిష్యత్తుని జరగబోయేటువంటి సృష్టి యొక్క కామన కలిగి ఉంది కాబట్టి దానినే కామేశ్వరి కామేశ్వర మిథునంగా మంత్రశాస్త్రం వర్ణించింది. 1, 2 అయింది.
ద్వంద్వమైంది. కానీ అవినాభావం, ఒకటి లేకుండా రెండోది ఉండడానికి వీల్లేదు. అందుకని కామేశ్వరి మిథునం అని దానికి పేరు పెట్టారు. అది రెండవ బ్రహ్మ కాగా, మూడవ బ్రహ్మ అయినటువంటి శ్రీ మహావిష్ణువు కేవల శుద్ధ జ్ఞానం అంతరంగము కలిగి మాయాశబలిత బ్రహ్మస్వరూపం తనపై ఆరోపణ చేసుకొని తనను జ్ఞానంతో కానీ అజ్ఞానం చేత కానీ ఏ రూపంలో కానీ తనను ఆరాధించిన వారికి ముక్తిని, లయాన్ని ప్రసాదిస్తూ ఉండేటువంటి మంగళ స్వరూపుడైన ఒక మహావిష్ణు తత్వం ఆవిర్భవించింది. అతడి నుంచి అది మూడవ బ్రహ్మ. అతడి నుంచి ఈ బ్రహ్మాండములకు కారణం తండ్రి అయిన పితామహుడైన బ్రహ్మ పుట్టాడు. అతడి గర్భమందు పుట్టాడు. నాలుగవ బ్రహ్మ అన్నారు. ఆ బ్రహ్మముఖి నుంచి మళ్ళీ రుద్రుడు యొక్క ప్రాదుర్భావం జరిగింది. ఆ రుద్రుడి పేరు ఐదవ బ్రహ్మ అని చెప్పారు. ఇతడి విశేషం ఏమిటయ్యా అంటే, ఈ బ్రహ్మ చేసిన సృష్టిని ఉపసంహారం చేయడానికి కావలసిన నిర్గుణ తత్వం అతడి ఉంది. సృష్టి ఉండే గుణములను తాను ఉపసంహరించి తనలో కనుక లయం చేసుకునేటట్టయితే గుణరహితమైన జగత్తు ఉండడానికి వీల్లేదు. కాబట్టి అది లుప్తమైపోతుంది. ఈ విధంగా దాన్ని పురాణ సంహారకర్త అంటోంది. ఈ రుద్రుని యందు ఉన్నటువంటి స్వభావ తత్వం ఏంటంటే, ఆది యందు ఉన్నటువంటి పరశివ తత్వమే ఇతని స్వరూపమై ఉన్నది. అయితే ఈ పంచబ్రహ్మలు ఇలా ఉండగా వీరందరిలోనూ ఈ వారి వారి తత్వములు, రూపములు, గుణములు ప్రాదుర్భావం కావడానికి హేతువైనటువంటి ఒకనొక చైతన్యం ఒకటి ఉన్నది. ఆ చైతన్యాన్ని జగన్మాత అని పురాణం భాషలో అంటున్నాం, అమ్మగా పూజ చేస్తున్నాం. ఆమె పేరు అసలు చైతన్యం. పంచబ్రహ్మ మంచాధిశాయన్యే నమః అని ఆ పంచబ్రహ్మలు రూపంలో ఉండేటటువంటి ఐదుగురి యొక్క సమూహానికి వాడికి చేతననిచ్చినటువంటి స్వరూపం. కాబట్టి అవి పంచబ్రహ్మ మంచాధిశాయన్య. బ్రహ్మ, రుద్రుడు బ్రహ్మ, విష్ణువు, కామేశ్వరుడు ఉండగా సదాశివతత్వమే పరశివతత్వానికి గుణరహితం కాబట్టి దానికి దృశ్యమానం కాదు, అనూహ్యమైన వస్తువు, బుద్ధికి అతీతమైనటువంటి, భావనకు అతీతమైనది కాబట్టి సదాశివ స్వరూపం పర్యంకంగా ఉంది. ఈ నలుగురు ఆ మంచానికి 4 కాళ్ళు, కోళ్ళు, ఆ పైన సదాశివ పర్యంకం. దాని మీద ఆమె అధివాసం చేసింది. సదాశివ పర్యంక నిలయాయన. ఈ విధంగా చైతన్యాన్ని ఈ పంచబ్రహ్మలలో కూడా సమానంగా అంతర్యామిగా, అంతర్వాహినిగా, సర్వకారణ కారణంగా భావించి శాక్తులు అనబడిన వారు ఆరాధన చేస్తున్నారు. ఈ శాక్త ఆరాధన అంతా కూడా అంతర్బహిష్ట తత్వం అని చెప్పినట్టు అంతరంగా ఉపాసన చేస్తూ బాహ్యమందు కూడా ఉపాసన చేసిన విధంగా దాన్ని శాస్త్రం చక్కగా తీర్చిదిద్దింది మన సౌకర్యార్థం. అంతర్యాగ బహిర్యాగ సమన్వయం అని దానికి పేరు పెట్టుకున్నారు. ఏ విధంగా ఈ శక్తి లేకపోతే నిర్గుణమైన బ్రహ్మవస్తువుకు సగుణతత్వం, కార్యము, క్రియాశక్తి ఇవన్నీ కూడా ఎలాగా అసంభవమో అలాగా ఈ పరాశక్తిని ఆరాధన చేసి అది
ఈ శక్తి, ఈ తత్వం ఎవరిదో దాని ఎందుకు ప్రవేశించేటువంటి విధానానికి శాక్తయోగం అని పేరు. ఈ శాక్తం మంత్రశాస్త్రంతో కూడి అంతర్యాగ రూపంలో యోగులు షట్చక్రోపాసనం ఉంది నిరూపణ చేసే చైతన్యాన్ని ఇంకా అంతరంగంలో చూస్తూ దీనికి కారణభూతమైన అసలు వస్తువు ఏదైతే ఉన్నదో, తత్వం నిర్గుణమైన వస్తువు ఏదైతే ఉన్నదో దాని యందు లయక్రియను సాధించే ఏదే శాక్తం. ఇది పంచబ్రహ్మలు చైతన్య స్వరూపులు కావడానికి, చైతన్యయుతులు కావడానికి ఏ చైతన్యం కారణము అది మన ప్రతి జీవుని యందు పశువు, పక్షి, జలచరం, భూచరం, కేచరం ఎక్కడైనా కూడా అది ఉండడం చేతనే ఇది ఉన్నది. ఈ జీవకోటి ఈ విధంగా ప్రవర్తిస్తున్నది. అలా కేవలం చైతన్యంతో శరీరం ఉంటే సరిపోదు. జీవాత్మ లోపల తన యొక్క అనుభవాన్ని పరిణామ దశలోకి తీసుకువెళ్ళినప్పుడు స్వస్వరూప జ్ఞానానికి ముందు దశ అయినటువంటి ఈ చైతన్యం ఆ జీవాత్మను విసర్జిస్తుంది. మిగిలిన జీవాత్మ పరబ్రహ్మలో లయమవుతుంది. ఈ జీవాత్మ ఆ చైతన్య స్వరూపం ఆ చైతన్యంతో కలిసి ఉన్నప్పుడు ప్రకృతి యందు ప్రాకృతుడై ఈ జీవాత్మ వర్తిస్తుంది. ఇది చాలా మూడు మాటలు, ఇంకా చాలా విషయం ఉంది ఇందులో. ఆ చైతన్యాన్ని మనం అమ్మ అంటున్నాం. సమస్త దేవతలకు కూడా ఇంద్రుడు ఉన్నాడు, ఇంద్రాణి ఉంది, వరుణదేవతలు వారుణి ఉంది. ప్రతి దేవతకి కూడా తన యొక్క చైతన్యాన్ని వేరే ఒక దేవిగా వర్ణిస్తున్నారు. ఈ చైతన్యం మనలో ప్రాణస్వరూపమై ఉన్నది. ప్రాణము, మనస్సు, మనోబుద్ధి చిత్తాహంకారములన్నీ కూడా కలిపి మనస్సుని భావించేటట్టయితే ఈ ప్రాణము, ఆ మనస్సు రెండూ కూడా విడదీయడానికి వీలు లేకుండా ఉన్నాయి. ఈ మనస్సు అనేది చంచలంగా ఉండడానికి కారణం ఏమంటే శరీరం అంతా ఎప్పుడు అంతర్వాహినిగా, ఎప్పుడు తానుత్వం లేక, కదలిక లేకుండా ఉండే స్థితి లేదు. ఎప్పుడు కదులుతూ ఉంటుంది ప్రాణం. ప్రాణం ఎప్పుడు కూడా చైతన్యవంతం. ఈ శిరోజం నుంచి పాదాంతం వరకు కూడా నిరంతరం తిరుగుతూ ఉండేది ఈ ప్రాణంతోనే ఈ మనస్సు అనేది ముడిపెట్టి ఉండడం చేత మనోనిగ్రహం అనేటువంటి ఒకనొక వస్తువు లేదు. ఎప్పుడు స్థిరత్వం లేనటువంటి ప్రాణం మన మనుగడకి కారణం అవుతూ ఉండగా దానిని నియమించడం అనేటటువంటిది, ప్రాణాన్ని స్తంభీభూతం చేయడం అనేటువంటి అసాధ్యం. కాబట్టి మనస్సును వేరే నిగ్రహించడం అనేది, దాన్ని లుప్తం చేయడం అనేటువంటిది సాధ్యమే కాదు. అందువలన ఏ సాధకుడు తన ఏకాగ్రత వరకై మనస్సును కొంతవరకు నియమించదలుచుకున్నాడో మనస్సుతో నియమించే ప్రయత్నం విఫలం కాబట్టి ప్రాణాన్ని నియమిస్తున్నాడు. దేనితో ఈ మనసు జోడించి ఉన్నదో ప్రాణాన్ని నియమిస్తున్నాడు. దాని ప్రాణాయామం. ప్రాణాన్ని నియమించడమే ఆయామం నియమించడం. ప్రాణాన్ని నియమిస్తే, ఎత్తించెత్తుగా నియమిస్తే ఎంత నియమించావో మనసు అంత నియమి. ఆ తర్వాత బాణం అనుసంధిస్తే ఎక్కడికో వెళ్ళి దేనో వెళ్ళిపోయినట్టు ఈ ప్రాణాయామ క్రియలో మనస్సును, నిగ్రహించబడిన మనస్సు, దానికి ఒక మార్గం చూపించి అటు వెళ్ళు అని చెప్పి సంకల్పం కనుక చేసేటట్టయితే ఈ మనస్సు ఎటు వెళ్ళమని అన్నారో, శాసించబడిందో అటు వెళ్ళి అటు అందులో ఇస్తుంది. అది యోగం. మనస్సేమో బుద్ధిలోనూ బుద్ధి, చిత్తంలోను చిత్తం, అహంకారంలోను అహంకారం జీవాత్మను ఆశ్రయించి చుట్టూ ఉండేది ఒక చిన్న మేఘావృతమై ఉన్నటువంటి పూర్వజన్మ సంస్కారాలను వెళ్ళి వాటి ఎందుకు ప్రవేశిస్తుంది. పూర్వజన్మ స్మృతులు కలుగుతాయి. అలాగే ఉండగా కొంతకాలానికి
స్మృతి పదంలోకి మళ్ళీ వచ్చినటువంటి పూర్వజన్మ సంస్కారములు ఈ సంకల్పం చేతనే నశిస్తాయి. జీవుడు మిగులుతాడు, సంస్కారాలు పోతాయి. ఇదంతా దహించడానికి హేతువైనటువంటి అగ్నిస్వరూపిణిగా ఈ దేవిని మళ్ళీ ఆరాధిస్తున్నారు. అది దురితా చగని విశ్వానావేవ సింధు. ఈ విశ్వం అనేటువంటి సముద్రానికి నావ ఇవ, చిన్న నావ. విశ్వానావేవ సింధుం దురితా చగని. ఈ దురితములుగా అగ్నిస్వరూపిణివై నీవు దాన్ని దహించడం చేత విశ్వం అనే సంసారం అనేటువంటి జగత్తును దాటడానికి నావవై నీవు నన్ను రక్షించు అని దేవిని ప్రార్థిస్తున్నారు. జాగరించి వేదజ్ఞులు చెప్పినటువంటి మంత్రముల యొక్క సారాంశం దేవి స్వరూపంగా మనం అర్థం చేసుకునేటట్టయితే చాలా సులభం. ప్రతివారు కూడా మనసు నిలబడటం లేదండి అంటారు. ఎవరికి నిలబడదు, నిలబడకూడదు. మనసు నిలబడితే ప్రాణం నిలబడిపోతుంది. ప్రాణం చంచలంగా ఉండడమే తన స్వభావం. అందుకనే చైతన్యవంతులు తిరుగుతున్నాం. మనం పంచేంద్రులు నిద్రలు కూడా పనిచేస్తున్నాయి. మనస్సు నిగ్రహించబడడం కాదు, చైతన్యంగానే ఉంటుంది. కానీ ప్రాపంచికమైన నశ్వరమైన పదార్థములు ఉన్నటువంటి శ్రద్ధం దాన్ని అంతర్ముఖం చేసుకొని దేని యందు దాన్ని ప్రవర్తించడానికి తీర్చొచ్చుకున్నారో ఆ వస్తువు యొక్క స్వరూపం ముందర మీకు తెలియాలి. ఫలానా వస్తువు నిత్యము, శాశ్వతము, ఆనందదాయకము, ముక్తిహేతువైన వస్తువు. నశ్వరమైన జగత్తుని వదిలిపెట్టి నీవు అటు వెళ్ళు అని చెప్పడానికి చేసేటువంటి పూర్వ విజ్ఞానమే శాస్త్రజ్ఞానం. సాధన ప్రాణాయామం. ఇక శరీరంలో ఉండే పంచేంద్రియములకు వశమై తాను వృధాగా జన్మ, విలువైన జన్మ కాలం అంతా వృధా కాకుండా నువ్వు చేయగలుగుతాను. వాడికి అక్కర్లేదు అది. కాబట్టి నేను ఎందుకు ఆశ్రయిస్తాడు అని అంటాను. ఓహో, అలాగా ఆశ్రయించడానికి కారణం లేకపోవచ్చు. అసలు ఆశ్రయించడానికి ఆస్కారం ఎలా వచ్చింది వీడికి? నువ్వంటూ ఒక రూపంతో వాడికి ఎలా కనపడుతున్నావు? నేను లేకపోతే నీ రూపమే నేను కదా. నీకు తత్వానికి రూపం లేదు, గుణం లేదు, ఏమీ లేదు. నన్ను నేను ఉపసంహారం చేసుకుంటాను. అప్పుడు నిన్ను వీళ్ళు ఎలా చూస్తారో, చూడగలుగుతారో చూస్తాను. నాను ఉపసంహారం చేసుకుంటాడు కైలాసం నుంచి. అంతా నిర్గుణం అయిపోయింది. ఎక్కడ ఏ వస్తువు కనపడు లేడు, ఎవరు లేరు. తమ స్వరూపాలు కూడా వీళ్ళు పోగొట్టుకున్నారు. నందిని, భృంగి, వీళ్ళందరూను ఈశ్వరుడి కోసం వెతుక్కుంటున్నారు. స్మృతి మాత్రమే ఉంది, కైలాసమేమైంది, ఈశ్వరుడికి రూపమేమైంది వెతుక్కుంటున్నారట. ఆ పరాశక్తి కథలో చెప్తారు. వ్రతాలన్నీ అలాగే ఉంటాయి కథలన్నీ. ఏదో భూలోకానికి వెళ్ళిందంటారు. అమ్మవారుగా అక్కడ తపస్సులో కూర్చుందట. ఆ విష్ణువాదులు దేవతలందరూ కలిసి, అమ్మా నీవు లేకపోతే మాకు వాళ్ళకి దృశ్యము లేదు, దర్శనము లేదు, దర్శనయోగ్యమైన నేత్రము లేదు, ఏమీ లేకుండా భావన ఉంది లోపల. స్వప్నావస్థలో మనకు అన్ని పనులు చేస్తూ ఉంటాం. అలాగా ఏ ఇంద్రియం పనిచేయదు, కానీ స్థూలమైన ఇంద్రియములు పనిచే వాటికి సూక్ష్మ రూపంలో ఉండే ఇంద్రియములు పనిచేస్తూనే ఉంటాయి. అలాగే వాటికి అందరికీ స్మృతి ఉంది. మనం వేడుకున్నారట. మళ్ళీ వచ్చింది కైలాసానికి. అంతా మళ్ళీ ఇంద్రజాలంలాగా కైలాసం, రుద్రుడు అందరూ చక్కగా తయారు. కాబట్టి నామమునకు, రూపమునకు, గుణమునకు ఈ శక్తే కారణం. అది లేనిదే జగత్తే లేదు. కానీ ఆమె మంచాతిశాయిన్యే నమః అంటే ఆమె ఉండడానికి ఉనికి ఎక్కడ ఉంది అని ప్రశ్న. ఆ పంచబ్రహ్మల యందు ఒక మంచంగా వర్ణించబడింది. దాని మీద కూర్చుని ఉంది ఆమె. వాళ్ళు లేకపోతే ఆమె లేదు. సూర్యుడు లేకపోతే సూర్యకాంతి లేనట్టు. అసలు వస్తువు రాజకారణ సంబంధం ఉన్నది. నిర్గుణమైన బ్రహ్మ వస్తువు పరమపురుషుడు అని వర్ణించబడేటువంటి తత్వమందు దానికి గుణమై ఈ పరాశక్తి ఉండడం చేత అదే ఈ జగత్ అంతా, నీ మాయ అంతా. ఆకలి, నిద్ర, యాదేవి సర్వభూత కృతారూపేణ సంస్కృత, యాదేవి సర్వభూత నమస్తసే నమస్తసే. ఓ ఎన్ని చెప్తున్నాడు. ఆ కారణం బుద్ధి, మనస్సు, చిత్తం, ఆకలి, నిద్ర, స్వప్నం, సుఖం, దుఃఖం అంతా కూడా అదే. అట్టి చైతన్య స్వరూపిణి
సమస్త గుణములకు హేతువైనటువంటిది. తాను ఈ జీవుని వదిలిపెట్టి బ్రహ్మ వస్తువు దగ్గరికి చేరిస్తే తాను వదిలితే వీడికి ముక్తి. కాబట్టి రెండు ఉన్నాయి. గమ్యస్థానం చేరుకోవడానికి అడ్డు వచ్చేది ఏదో దాన్ని ఆరాధించడం అని ఒక విధంగా చెప్తున్నారు. దీన్ని ఈ చైతన్యాన్ని ఆరాధిస్తే అది నిన్ను వదిలిపెడుతుంది, అది ముక్తిని ఇస్తుంది అని కాదు. ముక్తికి ఏదో అడ్డు వస్తుందో అది తొలగిపోతుంది అని చెప్తున్నారు. శాక్తులు ఏమంటున్నారంటే ఈమె యొక్క గుణమే ఈశ్వరుడు. పర్వాలేదు, ఎలా ఉంటున్నా ప్రమాదం ఏం లేదు. ఇందులో మన ఎవరు కేవలం శాక్తులం కాదు, కేవలం శైవులం కాదు, సామాన్యమైన భక్తులు మనం అంతాను. అన్ని సాంప్రదాయాలు మనకు అన్వయిస్తాయి. మనకి ప్రత్యేకంగా ఒక సిద్ధాంతంలో ఉండే వాడు ఒక సిద్ధాంతం వాడికి ఉంటుంది, కానీ అన్నీ మనవే. మనం చాలా ఐశ్వర్యవంతులు ఆ విధంగా. అట్టి పరాశక్తిని ఈనాడు విశ్వానావేవ సింధుం తిరుగుతూ ఆచగ్ని. ఎంత మంచి మాట! ఆ మాట అనుకుంటే చాలు. దుర్గే దుర్గతి నాశిని రాహి దుర్గే అని అమ్మవారిని వేడుకుంటారు. భారతదేశంలో ఉండే అత్యద్భుతమైన మహా సంస్కృతిలో దేనికది ఒక అత్యద్భుతమైనటువంటి హిమాచల శృంగల్ లాంటివి. దేనికదే సంపూర్ణం. ప్రతి మార్గము సంపూర్ణమే, ఏది లోపం లేదు, అన్నీ సంపూర్ణమే. అన్నీ కూడా జీవులను రక్షించగలిగినవే. దృష్టిలో దీని జగత్ అని పేరు. జగత్ అంటే గతి కలిగినది జగతి. ఎప్పుడు ప్రతి వస్తువు కదులుతూ ఉంటుంది. భూమి తన చుట్టూ తను చుడుతోంది. ఎంత బరువు ఉంది ఈ భూమి! 10 కిలోలు నీళ్లు మనం వేయలేము. సముద్రాలను మోసుకుంటే అంత గిరగిర తిరుగుతోంది ఈ భూమి. క్రమం తప్పకుండా తిరుగుతుంది. పట్టాల మీద రైలైనా తప్పుతుంది, కానీ భూమి తన పట్టాలు తప్పటం లేదే. మనం ఎంత కష్టపడి ఇంజనీరింగ్ చేసినా మనకుండే విజ్ఞానం చాలా గర్విస్తున్నాం. ఎవరో ఇంజనీరు ఎవరు నిర్మాణం చేశారో తెలియదు. ఈ చైతన్యం ఎక్కడిదో క్రమం తప్పకుండా తిరుగుతోంది. కోట్లాది సంవత్సరములు జీవకోటిని ధరించి భరించి పోషిస్తోంది. జగదుత్పత్తికి హేతువైన ఆ చైతన్యమే ఈ భూమిని నడిపిస్తోంది. 365 రోజుల్లో సూర్యుని ప్రదర్శన చేస్తోంది. దీన్ని ప్రతిరోజు మనం ఒక ఆత్మ ప్రదర్శన చేస్తున్నాము. ప్రతి సంవత్సరం సూర్య ప్రదర్శన చేస్తున్నాం మనం. ఈ విధంగా ఈ జగత్తు నడుస్తుంది. ఈ జగత్తు దీనికి హేతువైనటువంటి ఆ శక్తిని పరాశక్తిగా మనం భావించాలి. అది లేని క్షణమే లేదు. అది దాని ఉనికే మనం ఉనికి. ఆ విధంగా భావన పూర్తిని భావించుకుంటూ ఉంటే పురాణం అంతా కూడా తత్వమునకు పాత్రను సృష్టిస్తుంది. దాని పేరు పురాణం. అసలు వస్తువు తత్వం, దానికేమో రూపకల్పన, పాత్ర అది కల్పన కల్పించి కథ చెబుతుంది. జరిగినవి చెప్తుంది, తత్వము చెప్తుంది. రెండు చెప్పే పురాణం. దేవి పురాణం, వ్యాసకృతమని, దేవి భాగవతం అని చెప్తూ ఉంటారు. ఎన్నో అద్భుతమైన విషయాలు ఉన్నాయి. ఇవాళంతా కూడా వేదజ్ఞులందరూ అద్భుతంగా ఆ మంత్రాలు చెప్తుంటే మనస్సు బుద్ధి చిత్తం అక్కడికో వెళ్ళిపోయినాయి. తిరిగి రావడానికి కొంచెం టైం పట్టింది. సుస్వరం ఎంత మధురంగా ఉంది. ఎన్ని రాగముల యొక్క మాధుర్యము కూడా, అన్ని రాగముల యొక్క మాధుర్యం కూడా ఆ క్రమంగా చెప్తూ ఉంటే అందులో అంత మాధుర్యం ఉన్నది. ఎందుకంటే ఏమిటా మాధుర్యం అంటే అంతఃకరణ లోపల ఈ శబ్దానికి హేతువైనటువంటి కారణ వస్తువు ఏది ఉందో అక్కడ దాకా వెళుతుంది వేదమంత్రం యొక్క స్వరం. సంగీతం శ్రవణపేయంగా ఉంటుంది, అదేమో మనస్సును సంతోషపెడుతుంది. వేదంలో స్వరం అంతఃకరణ దాటి జీవుని దాకా వెడుతుంది. దాంట్లో మాధుర్యం అంత గొప్పది. దాంట్లో ఎత్తించు చాలా అల్పమైనటువంటి ఒక చిన్న విషయాన్ని తీసుకుంటే సంగీతం వస్తుంది. సంగీతం ఏమో అలలు, వేదంలో స్వరమేమో సముద్రం. అలా భావించుకుంటే దాంట్లో ఉండేటువంటి గొప్పదనం తెలుస్తుంది. అందరూ కూడా ఏ పేరైతే, ఎవరు పుట్టినరోజు అయితే ఎవరు, అవన్నీ ముఖ్యం కాదు. కార్యక్రమంలో ఉండేటటువంటి మాధుర్యం, దాంట్లో ఉండే పవిత్రత అతి ప్రధానం. కాబట్టి అందరూ కూడా ఈ అమ్మను చైతన్య స్వరూపిణి కానీ మీరు చేసే ఆకలి దప్పిక మనసు